హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూచిన పూలు యూనిట్ 2లో ఉన్నటువంటి పాఠంలోని ప్రశ్నలు జవాబులు చూద్దాము. ఇక్కడ పాఠంలో ఉన్నటువంటి చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానాలు చూద్దాము. ఇక్కడ పాఠంలో ఉన్నటువంటి చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు. పాఠంలో ఉన్నవి పూలు. ఇద్దరు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. వారు పూలు కోసి పూలదండను తయారు చేస్తూ ఉన్నారు. పూల బంతితో ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. పూలను దేనికి ఉపయోగిస్తారు? పూలను పూజకు, పూల జడకు, పూలదండకు, తర్వాత పెళ్లిళ్ళు, శుభకార్యాలకు, అలంకరణలకు పూలను ఉపయోగిస్తారు. ఏ పూలను పూలదండలకు ఉపయోగిస్తారు? బంతి, చేమంతి, తమలపాకులు, తులసి, రోజాలు, కలువలు, తామర పువ్వు, కొన్ని ఆకులు, సంపెంగలు, తర్వాత వచ్చేసి మల్లె పువ్వులతో పూలదండలకు ఉపయోగిస్తారు పూలను. తర్వాత వచ్చేసి మీ ఊరిలో ఏ పూలు దొరుకుతాయి? బయటి ఊర్ల నుంచి ఏ పూలు వస్తాయి? మా ఊర్లో అన్ని పూలు దొరుకుతాయి. బయటి ఊర్ల నుండి చేమంతి, మల్లెలు, సంపెంగ, తామర, రోజా పూలు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను గేయంలో వాటిని గుర్తించి గీత గీయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చూడండి. వచ్చేసి తర్వాత ఇక్కడ క్రింది బొమ్మలను గురించి మాట్లాడండి, పదాలను చదవండి, గీత గీసినటువంటి అక్షరాలు చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏమేమిటి? ఆవు, పులి, ఆకు, పాము, గూడు, తర్వాత మూడు, తలుపు, పూలు అనేటువంటి పదాలు ఉన్నాయి. ఈ యొక్క పదాల గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ ఆవు గురించి తెలుసుకుందాం. ముందు ఆవు ఒక పెంపుడు జంతువు. ఇది మన ఇళ్లలో మరియు ఫాములలో పెంచుకునేటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి జంతువు. ఆవుకు 4 కాళ్ళు, 2 కొమ్ములు, తర్వాత వచ్చేసి 2 చెవులు మరియు ఒక పొడవైనటువంటి తోక అనేటువంటిది ఉంటుంది. ఆవు పచ్చని గడ్డి, చెత్త మరియు ధాన్యాలను ఆహారంగా తింటుంది. ఆవు మనకు పాలు ఇస్తుంది. ఈ పాలు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు శక్తిని ఇస్తాయి. హిందువులు ఆవును గోమాత అని పిలుస్తూ పవిత్రమైనటువంటి జంతువుగా పూజిస్తారు. తర్వాత పులి గురించి తెలుసుకోబోతున్నాం. పులి మన భారత జాతీయ జంతువు. ఇది పిల్లి జాతికి చెందినది. అత్యంత పెద్దది మరియు శక్తివంతమైనది. పులి శరీరము నల్లటి చారలు ఉంటాయి. ఇవి ఒక పులికి ఉన్నట్లు మరొక పులికి ఉండవు. పులులు అడవుల్లో నివసిస్తాయి మరియు ఇవి చాలా వేగంగా పరిగెత్తుతాయి. అలాగే ఈత కూడా కొట్టగలవు. పులి ఒక మాంసాహారి. ఇది అడవి పందులు, జింకలు వంటి జంతువులను వేటాడి తింటుంది. తర్వాత వచ్చేసి తలుపు గురించి తెలుసుకోబోతున్నాం. తలుపు ఇంటికి రక్షణను మరియు భద్రతను ఇస్తుంది. మనము లోపలికి వెళ్ళడానికి లేదా బయటకు రావడానికి తలుపులు అనేటువంటి ఉపయోగిస్తాము. తలుపులు సాధారణంగా కలప, ఇనుము లేదా అల్యూమినియంతో తయారు చేయబడుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్తో కూడా వస్తున్నాయన్నమాట. ఇంటి ప్రధాన ద్వారము చూడడానికి అందంగాను మరియు వచ్చేసి గాలి వెలుతురు నియంత్రించటమే కాకుండా గోప్యతను కూడా కాపాడుతాయి. తలుపులకు ఉండేటువంటి గడియలు వచ్చేసి మన ఇంటిని భద్రతగా ఉంచుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ఆకు గురించి తెలుసుకోబోతున్నాము. ఆకులు మొక్కలకు ఆహారాన్ని తయారు చేసేటువంటి కర్మాగారాలు వంటివి. ఇవి సూర్యరశ్మి మరియు ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఆకులలో ఉండేటువంటి క్లోరోఫిల్ అనేటువంటి పదార్థం వల్ల అవి సాధారణంగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఆకులు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువును విడుదల చేస్తాయి. ప్రపంచంలో వివిధ రకాల ఆకులు ఉన్నాయి. చాలా రకాల ఆకులను మనము ఆహారముగా అంటే ఆకుకూరలు, ఔషధాలుగా కూడా మరియు శుభకార్యాలలో అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. తర్వాత పాము గురించి తెలుసుకోబోతున్నాం. పాముకు కాళ్ళు ఉండవు, పాకుతూ వెళుతూ ఉంటాయి. పాములు వచ్చేసి మాంసాహారులు. ఇవి కప్పలు, ఎలుకలు, పక్షి గుడ్లు మరియు చిన్న కీటకాలను ఆహారంగా తింటాయి. పాములకు చెవులు ఉండవు. ఇవి తమ నాలుక సహాయంతో వాసనను పసిగట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని మరియు ఆహారాన్ని గుర్తిస్తాయి. పాములకు కనురెప్పలు ఉండవు, అందుకని ఇవి కళ్ళు తెరిచే నిద్రపోతాయి. ఇది సుమారు 16 నుండి 22 గంటల వరకు నిద్రపోతాయి. ప్రపంచవ్యాప్తంగా 300 జాతులు పాములు ఉండగా వాటిలో కేవలము కొన్ని పాముల మటుకే కొన్ని జాతుల పాములకే విషం అనేటువంటి ఉన్నది. పాములు పెరిగే కొద్దీ తమ పాత చర్మాన్ని విడిచిపెడతాయి. దీన్నే కుబుసము విడవడము అని అంటారు. తర్వాత గూడు, తర్వాత వచ్చేసి 3 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. గూడు అంటే పక్షులు నివసించేటానికి మరియు గుడ్లు పెట్టడానికి నిర్మించుకునేటువంటి ఆవాసాన్ని గూడు అని అంటారు. అంటే నివాసాన్ని మనం నివాసం అంటాము, వాటిని ఆవాసము అంటాము.
పక్షులు తమ గూళ్ళను కట్టడానికి ఉన్నటువంటి పుల్లలు, గడ్డి పరకలు, పీచు మరియు ఆకులను ఉపయోగిస్తాయి. శత్రువుల నుండి, ఎండ, వానల నుండి తమ పిల్లలను కాపాడుకోవడానికి పక్షులు సురక్షితమైనటువంటి ఇక్కడ చోటు వచ్చేసి గూడు కట్టుకుంటాయి అన్నమాట. గూడు కట్టుకుంటాయి. గిజిగాడు వంటి పక్షులు తమ ముక్కుతో ఎంతో అద్భుతముగా మరియు అందంగా గూళ్ళను అల్లుతాయి. తల్లి పక్షులు గూటిలోనే ఉండి పక్షులకు ఆహారాన్ని అందిస్తూ అవి ఎగిరే వరకు ఎంతో జాగ్రత్తగా వాటిని పెంచుతాయన్నమాట. తర్వాత 3 అంటే ఏంటి? అంకెల్లో 3 అని తెలుగులో 3 అని రాస్తారు. హిందూ ధర్మం ప్రకారము కాలాలు 3: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. పురాణాల ప్రకారం లోకాలు 3: స్వర్గలోకము, మర్త్యలోకము అంటే భూలోకము మరియు పాతాళ లోకము. సృష్టికి, స్థితికి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు అంటారు. మనిషి స్వభావాన్ని బట్టి గుణాలు కూడా 3 రకాలు: సత్యగుణము, రజోగుణము, తమో గుణము అంటూ. తర్వాత వచ్చేసి గంగా, యమున మరియు సరస్వతి కలిస్తే అంటే 3 నదులు కలిస్తేనే త్రివేణి సంగమము అని అంటారు. తర్వాత పూలు గురించి తెలుసుకోబోతున్నాము. పూలు ప్రకృతి అందానికి ప్రతీకలు అనమాట. పువ్వులు ప్రకృతికి రంగులు మరియు అన్నింటినీ అందాన్ని ఇస్తాయి. చాలా పువ్వులు ఇక్కడ హృదయకరమైనటువంటి సువాసనతో వెదజల్లుతాయి అనమాట. అంటే మంచి వాసనని వెదజల్లుతాయి. మన సాంప్రదాయాల్లో పూజలు, పెళ్ళిళ్ళు మరియు పండగలు మరియు సమయాల్లో వచ్చేసి పువ్వులను వచ్చేసి ఏం చేస్తాము? తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గులాబీ, మల్లెపూలు, తామర, చామంతి మరియు బంతి పూలను మనము తరచుగా కనిపించేటువంటి కొన్ని రకాలన్నమాట. పువ్వుల నుండి సెంటులు, సౌందర్య సాధనాలు మరియు కొన్ని రకాల మందులను కూడా తయారు చేస్తారు పూల ద్వారా. తర్వాత ఇక్కడ చూడండి, క్రింది పదాలను చూడండి. గీత గీసినటువంటి అక్షరాల తేడాను గమనించండి. గుడి, గూడు, కుడి, గూడు, కూడు. దీన్ని కొమ్ము అంటారు. ఇక్కడ వచ్చేసి కొమ్ము దీర్ఘము అంటారు. ఇక్కడ వచ్చేసి ఒక ఒత్తులు గమనించండి. వచ్చేసి ఆ యొక్క గుర్తులు అనేటువంటి గుర్తించండి. వీటిని అన్నింటినీ మనము లెసన్ చెప్పేటప్పుడే మనము తెలుసుకున్నాము వీటి గురించి. ఇచ్చినటువంటి గేమ్ చూడండి. కలువ పువ్వు తెలుపు, బంతి పువ్వు పసుపు, గులాబీలు ఎరుపు, పూలమాలగా కలుపు. తర్వాత క్రింది పట్టికను అక్షరాలకు గుణింతాలనేటువంటిది రాయండి. చూడండి. కు, కు, గు, గు, చు, చు, జు, జు, టు, టు, డు, డు, తు, తు, దు, దు, ను, ను, పు, పు, బు, బు, ము, ము, యు, యు, రు, రు, లు, లు, ఉ, ఉ, షు, 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 సు, సు, హు, హు, లు, లు. పై అక్షరాలతో పదాలు అనేటువంటిది రాయండి. గూడు, ఇక్కడ కొన్ని పదాలను మీరు తయారు చేయండి. తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలో ఉన్నటువంటి పదాలను గుర్తించి వాటిని రాయండి. వాటిని ఉపయోగించి వాక్యాలు అనేటువంటిది చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి వాక్యాలు అనేటువంటిది చెప్పండి. ఇది కాకిగూడు. ఇది కాకిగూడు. రాజు ప్రజలను కాపాడుతాడు. కూడు, ప్రజలకు ఇల్లు, కూడు, గుడ్డ అనేటువంటి అవసరం. తర్వాత సులువు, అన్ని పనులను మనము శ్రద్ధగా చేస్తే అది సులువు అవుతుంది. గురువు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువు యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది. పాప ఊయల్లో ఊగుతుంది. గారము, పిల్లలను గారం చేయరాదు. రంగు, పిల్లలకు రంగురంగు బొమ్మలు వేయడం అంటే ఇష్టము. రాసులు, కృష్ణదేవరాయలు కాలములో ముత్యాలు, రత్నాలు రాసులుగా పోసే అమ్మేవారు. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కాపీ రైటింగ్ చూడండి. క్రింది వాక్యాలను గీతల్లో అందంగా రాయండి. చింతకాయ పులుసు రుచిగా ఉంటుంది. మునగ ఆకు ఒంటికి మంచి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మీరు అందంగా రాయండి, గీతల్లో రాయండి. తర్వాత బొమ్మను చూడండి, మీరు గీయండి. పువ్వు అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పువ్వు